పొలిటికల్ ఏముంది, ప్యూర్ పొలిటికల్ ఓటు రాజకీయం తప్ప మరొకటి కాదు. ఎస్ డెఫినెట్లీ మీరు అన్నట్టు సీలింగ్ ఉంది. ఏ విధమైన రిజర్వేషన్స్ మీరు చేసుకున్నా అన్నీ కూడా 50% లోపలే ఉండాలని సుప్రీంకోర్టు సీలింగ్ అది. అవును. కాబట్టి ఎవరు దానికి క్రాస్ చేయడానికి వీలేదు. ఎస్ డెఫినెట్లీ తమిళనాడులో దానికంటే ఎక్కువ 67% వరకు రిజర్వేషన్స్ అక్కడ అమలు అవుతున్నమాట వాస్తవమే. ఉద్యమకాలంలో కీసర్ కూడా చాలాసార్లు తమిళనాడు తరహాలు అనేవాడు. ఆయన కూడా తెలుసు సాధ్యపడదని అయినా అనేవాడు. ఎందుకంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా ఎగ్గొట్టడానికి ఏ విధంగా రోజు ఆయనకు తెలుసు చేయడని. ఈ 67% తమిళనాడు తరహాలు కూడా చేయలేమని ఆయన తెలుసు. ఎందుకంటే అప్పుడు తమిళనాడు రిజర్వేషన్స్ ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెండ్మెంట్ టు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ 9 షెడ్యూల్ 9కి అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు. వాళ్ళ హౌస్లోనే షెడ్యూల్ 9 అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తూ దానికి అనుగుణంగా 67% ఇక్కడ కల్పిస్తున్నాం, నేను రాటిఫై చేయమన్నారు. అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడుస్తుంది సుప్రీంకోర్టులో. అది లింక్ టు షెడ్యూల్ 9 కాబట్టి పార్లమెంట్లో దానికి ఒక చట్టం చేస్తే జరుగుద్ది. ఇది జరగనంత వరకు అది టెంపరీగా ఇస్తూ వస్తున్నారు వాళ్ళు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జాబ్స్లోనే ఇవి ఈ రిజర్వేషన్స్ అన్నారు అంతే కదా, ఇంకేముంటుంది. సో అదొక్క దగ్గర ఎక్సెప్షన్ లాగా ఇంకెక్కడ చేయడానికి వీల్లేదని కూడా అబ్జర్వేషన్ ఉన్నట్టుంది సుప్రీంకోర్టు. వేరే రాష్ట్రాల్లో చేయడానికి సహజంగా వీలు కాదు. కాబట్టి ఆ క్యాప్ను తొలగిస్తూ మేము రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తాం, చట్టం చేస్తాం తమిళనాడు తరహాలో అంటే వాయిడ్ అబిన్షియో అంటారు. లీగల్ లాంగ్వేజ్లో వాయిడ్ అబిన్షియో అంటారు. అంటే మొదట్లోనే డిఫెక్టివ్ చట్టం, స్టార్టింగే డిఫెక్టివ్ చట్టం. అది ఎట్లా నిలబడుతుంది న్యాయస్థానాల ముందు? కాబట్టి ఇది నాకెందుకు అనిపిస్తుంది చిత్తశుద్ధి లేని వ్యవహారం తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఆ సీలింగ్ లోపల ఉండాలంటేనేమో సాధ్యపడదు. మీరు అంటే 18-20% కంటే మించి మీరు ఇవ్వలేరు. ఫాల్ట్ అన్నది చెప్పుకోవడానికే మనకి వస్తుంది. మేము చేసేసాం, చేతులు తుడుచుకుంటున్నాం, ఎంత పార్లమెంట్ అనేది చేయాలి లేకపోతే సుప్రీంకోర్టు ఒప్పుకోవాలని చెప్పి వీళ్ళు తప్పించుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప నాకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎవరైనా ఎనీబడీ కెన్ గో అండ్ ఛాలెంజ్ సుప్రీంకోర్టు.